మీరు కూరగాయలు ఇలా కట్ చేస్తుంటే మీ బాడీలో 50 గ్రాముల ప్లాస్టిక్ ఉన్నట్టే. ఈ వీడియోని ఖచ్చితంగా ఇప్పుడే వంట చేస్తున్న మీ అమ్మకి, భార్యకి షేర్ చేయండి. మీ ఇళ్లలో కూరగాయలు కట్ చేయటానికి ఇంకా ప్లాస్టిక్ బోర్డ్ వాడుతున్నారా? అయితే మీరు కట్ చేస్తుంది కూరగాయలు మాత్రమే కాదు, సన్నని ప్లాస్టిక్‌ని. మీరు ఎప్పుడైతే కత్తితో ప్లాస్టిక్ బోర్డ్ మీద కూరగాయలు కట్ చేస్తారో ప్రతిసారి కంటికి కనిపించని మైక్రో పార్టికల్స్ మీరు కట్ చేసే కూరగాయల్లోకి చేరుతాయి. సో ఎవరైతే ఇళ్లలో ప్రతిరోజు ప్లాస్టిక్ బోర్డు మీద కూరగాయలు కట్ చేస్తున్నారో ఏడాదికి మీ బాడీలో 50 గ్రాముల ప్లాస్టిక్ ఉండే ఛాన్స్ ఉంది. దీంతో మీ బాడీలో ఉండే హార్మోన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వెంటనే మీ ఇంట్లో ఉండే ప్లాస్టిక్ బోర్డ్ని పడేసి పాత కాలంలో వాడే చెక్క బోర్డు లేదా స్టీల్ ప్లేట్ మీద కూరగాయలు కట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఈ అవేర్నెస్ వీడియోని వెంటనే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ అండ్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే పర్ఫెక్ట్ ప్రైమ్ న్యూస్ని ఫాలో అవ్వండి.